ఫార్మాసిటీ భూబాధిత రైతుల తరపున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మేము నామినేషన్ వేయడానికి ఈరోజు 50 మంది రైతులను నామినేషన్ వేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ మా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మా ఏరియాలో ఫార్మాసిటీ పెట్టాలని 20,000 ఎకరాల లక్ష్యంతో ఉండి గత ప్రభుత్వం 15,000 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మా వెన్నంటుండి మా ధర్నాలలో పాల్గొని మీరు భూములు ఇవ్వకండి అని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీ రద్దు చేస్తాం, తిరిగి మీ భూములు మీకు తిరిగి ఇచ్చిస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఇప్పుడు మా భూములు మేము ఇవ్వకుండా కూడా అథారిటీ కోర్టులో మా భూముల పైసలు మా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. హైకోర్టులో మేము అందరం 900 రైతులం దాదాపు హైకోర్టు స్టేలో ఉంటే అవార్డు రద్దు చేసింది. అయినప్పటికీ కూడా మీ భూములు ఎప్పటికైనా మావే, ఎన్నడుకున్నా మావే అని మమ్మల్ని బెదిరించి ఇంకొందరిని మా భూములు తీసుకోవాలని ఆలోచనతో ఉంటుంది. దానికి నిరసనగా ఈరోజు మేము నామినేషన్ వేయడం జరిగింది. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే మా భూములు మాకు తిరిగి ఇచ్చేయాలి, ఫార్మాసిటీని రద్దు చేయాలి, రిజిస్ట్రేషన్ కుల్లా చేయాలి. మేము ఆపద చేయమని అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ కానటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేటువంటి అన్ని ఆపిరు. మేము భూమి మీద హక్కులు ఎలాంటి హక్కులే, భూమిపై మాత్రమే ఉన్నాం కానీ మాకు ఎలాంటి హక్కులు లేవు. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ మా ఖబర్దార్ అని గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేయడం జరిగింది ఫార్మాసిటీ అని. ఇప్పుడున్న అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. వారు ఏమన్నారు ఆ రోజు అంటే, మేము అధికారంలోకి వస్తే మీ భూములు మీకే, మీ డబ్బులు మీకే, ఫార్మాసిటీ రద్దు చేస్తామని అన్నీ చెప్పారు. మేము ఆ విధంగానే మేము అన్ని ఓటేసి వీళ్ళను భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, పొంగర రావిర్యాలు సభలో కూడా చెప్పిండు మీ భూములు ఇక్కడ భూములు విలువైన అని చెప్పిండ్రు. ఆ రోజు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేయడం జరిగింది, మల్రెడ్డి రంగారెడ్డి గారు తిరగడం జరిగింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు వీరందరూ వచ్చి మీరు భూములు ఇవ్వద్దు, మేము అధికారంలోకి వస్తే మీ భూములు మీకే, డబ్బులు మీకే అని చెప్పారు. ఈరోజు అధికారంలోకి రాగానే వీళ్ళు మంత్రులు, మినిస్టర్లు, కమిషన్లు కాగానే మమ్మల్ని విస్మరించారు. కాబట్టి మీరు ఇకనైనా తీరు మార్చుకోకపోతే మాత్రం మీరు రాబోయే రోజులలో మాత్రం గ్రామాలలో కానీ టౌన్లలో కానీ ఎక్కడ తిరగడానికి వీల్లేదు. మేము ఇది హెచ్చరికను మాత్రం గట్టిగా తెలియజేస్తున్నాం. మాకు ఆన్లైన్ ఎక్కియాల భూమి, మా భూమి ఉన్న పేరుకే మాకుంది కానీ ఏదాని సౌకర్యాలు లేవు. ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసిర్రు. మా బిడ్డ పెళ్లికి వచ్చింది, గట్టి భూమి అమ్ముకుందామంటే ఆస్కారం లేకుండా చేసిండు. మా భూమి మాకే ఉండాలి, ఇచ్చే పథకాలన్నీ మాకు సరిగ్గా ఇచ్చేసారు. అంతే మాకు మా అభిప్రాయం. అంతే. ఈ రైతులకు మద్దతుగా నేను రావటం జరిగింది. ఈ రైతులు పడుతున్న కష్టాలకు ప్రభుత్వం అసలు దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రైతులకు మద్దతుగా నేను రావటం జరిగిందమ్మా. వీరి కష్టాలు ప్రభుత్వం నిజంగా కనికరించాలని, ప్రభుత్వ పెద్దలు ఈ రైతుల కష్టాలను తీర్చాలని ఒక మంచి సదుద్దేశంతో నేను రావడం జరిగింది. ఈ రైతుల ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫార్మాసిటీ కారణంగా భూములు పోతున్నవి, RRR కారణంగా భూములు పోతున్నవి. వీళ్ళకు జరుగుతున్న నష్టానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ భూములకు పైన ఎంతైతే భూములు పోతున్నావో అంత భూములు వీళ్ళకి తిరిగి ఇవ్వాలి. వీళ్ళకి నష్టపరిహారము న్యాయబద్ధంగా నష్టపరిహారం చెల్లించాలి. అది అమ్మ వీళ్ళ డిమాండ్. మాకే కావాలి, మాకే కావాలి. జై కిసాన్, జై కిసాన్.